స్టోరీ వల్ల మంచి కథల లోకం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను స్టోరీ వరల్డ్. కథామంజరిలో మీరు వినబోతున్న కథ మై స్పేస్ మై సిగ్నేచర్. రచన గళం అనురాధ కోవెల. రాఘవరావు గారి ఇంటి ఇల్లాలు సుమిత్ర అంటే ఒక పర్ఫెక్షనిస్ట్. రిటైర్డ్ టీచర్ కావడంతో ఆమెకు ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారం ఉండాలి. ఆమె చేతిలోని స్మార్ట్ ఫోన్లో ఎప్పుడూ హోమ్ డెకార్, ఆర్గనైజింగ్ హ్యాక్స్ వీడియోలే నడుస్తూ ఉంటాయి. కానీ ఈ క్రమశిక్షణ వెనుక 30 ఏళ్ల నాటి ఒక చేదు జ్ఞాపకం దాగి ఉంది. కొత్తగా పెళ్ళై వచ్చినప్పుడు ఆమె అత్తగారు సుమిత్ర చేసిన ప్రతి పనిని ఇలా కాదు అంటూ సరిదిద్దేవారు. తను అనుకున్నట్టుగా కాకుండా వంటగదిలో చిన్న గిన్నె మరో పక్కన పెట్టినా అత్తగారి కళ్ళు ఎర్రబడేవి. ఆ ఆంక్షల మధ్య సుమిత్ర తన ఇష్టాలను సమాధి చేసుకుని తన అత్తగారి అభిరుచులనే తనవిగా మార్చుకుంది. కాలక్రమేణా భర్త ఉద్యోగరీత్యా తాము వేరు కాపురం వెళ్ళాక సుమిత్ర తన ఇంటిని ఒక అద్భుతమైన సామ్రాజ్యంగా మార్చుకుంది. 30 ఏళ్ల పాటు ఒక్కో వస్తువును తాను అనుకున్న చోట అమర్చుకుంటూ ఆ ఇంటి మీద తన మార్క్ సాధించుకుంది. సుమిత్ర ఒక్కగానొక్క కొడుకు సాత్విక్, కోడలు అన్విత. అన్విత ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సీనియర్ డిజైనర్. అన్వితది ఆర్టిస్టిక్ మనస్తత్వం. ఆమెకు తన ఇల్లు ఒక స్ట్రెస్ బస్టర్. ఆమెకు ఆ ఇంట్లో ఒక రీడింగ్ కార్నర్ ఉంది. అక్కడ పుస్తకాలు చిందరవందరగా ఉన్నా ఆమెకు అదొక అందం. ఆమె వర్కింగ్ టేబుల్ మీద ప్రాజెక్ట్ ఐడియాస్ ఉన్న రంగురంగుల పోస్టిట్ నోట్స్ అంటించి ఉంటాయి. అది పూర్తిగా ఆమె పర్ఫెక్ట్లీ ఇంపర్ఫెక్ట్ లైఫ్. సుమిత్ర గారు కొడుకు ఇంటికి వెళ్లిన ప్రతిసారి ఆమెలోనే పాత అత్తగారు మేల్కొనేవారు. ఈసారి వెళ్ళినప్పుడు అన్విత ఆఫీస్ పనిలో బిజీగా ఉండడం చూసి సుమిత్ర గారు తన మేకోవర్ మిషన్ మొదలుపెట్టారు. 2 రోజుల తర్వాత తిరిగి తమ ఇంటికి రాగానే పక్కింటి సబితతో ఫోన్లో మాటలు మొదలుపెట్టింది సుమిత్ర. ఏం చెప్పమంటావు సబిత, ఈ కాలం పిల్లలకి ఏదీ ఒక పద్ధతి ఉండదు. వంటింట్లో అయితే ఏదీ మనకు దొరకదు. చెప్తే కోడల్ని ఆడిపోసుకుంటున్నట్టు ఉంటుంది కానీ అసలు ఆ అమ్మాయికి ఇల్లు నీట్గా ఉంచుకోవడమే రాదనుకో. ఇక ఆమె వర్క్ టేబుల్ చూస్తేనైతే అదో పేపర్ల కుప్పలా ఉంటుంది. అందుకే నాకు చిరాకొచ్చి అన్నీ చక్కగా సర్ది నీట్గా తుడిచిపెట్టాను. ఇక ఆ షెల్ఫ్లో బుక్స్ అయితే ఒక ఆర్డర్ ఉండదు, పాడు ఉండదు. అందుకే అన్నీ సైజుల వారీగా సెట్ చేశాను. పాపం ఆ పిల్లలకి తీరికుండదు కదా అని నా వంతు సాయం అంటూ గొప్పగా చెప్పుకుంటోంది. లోపల గదిలో పేపర్ చదువుకుంటున్న రాఘవరావు గారు ఇదంతా వింటూ చిన్నగా నవ్వుకుంటున్నారు. ఆయనకు తెలుసు అక్కడ హైదరాబాద్లో మరో డిజిటల్ వార్ మొదలై ఉంటుందని. సాత్విక్ ఆఫీస్ నుండి రాగానే ఇల్లంతా నీట్గా మెరిసిపోతూ ఉంటే మురిసిపోయాడు. వా, అమ్మ గ్రేట్ కదా అన్విత, చూడు మన లివింగ్ రూమ్ నుండి బెడ్రూమ్ దాకా ఎంత మినిమలిస్టిక్ లుక్ తెచ్చిందో. అమ్మ రావడం వల్ల మనకెంత పని తగ్గిందో చూడు అన్నాడు. కానీ అక్కడ అన్విత షాక్లో ఉంది. ఆమె తన వర్క్ టేబుల్ దగ్గరికి వెళ్ళి పిచ్చిదానిలా వెతకడం మొదలుపెట్టింది. సాత్విక్, నా టేబుల్ మీద ఉన్న నోట్స్ ఏవి? అందులో నా నెక్స్ట్ ప్రాజెక్ట్కి సంబంధించిన కీ పాయింట్స్ ఉన్నాయి. ఇక నేను సగం చదివి ఆపిన పుస్తకాలు ఏవి ఈ బుక్ షెల్ఫ్లో ఎక్కడ పెట్టి ఉంటుంది అంటూ ఆవేదనగా అడిగింది. సాత్విక్కి అర్థం కాలేదు. అదేంటి అన్విత, అమ్మ అంత నీట్గా ఆర్గనైజ్ చేసింది కదా, ఇక్కడే ఎక్కడో ఉంటాయి కదా అన్నాడు. అన్విత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సాత్విక్, ఇది ఆర్గనైజింగ్ కాదు, నా మెమరీస్ని డిలీట్ చేయడం. ఈ గందరగోళంలోనే నా క్రియేటివిటీ ఉంది. నా వస్తువులు నేను పడేసిన చోట ఉంటేనే ఇది నా ఇల్లు అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడంతా అత్తయ్య గారి పద్ధతి ఉంది. మరి నా సిగ్నేచర్ ఏది? నా స్పేస్ ఏది? ఇది నా ఇల్లులా లేదు సాత్విక్, ఎవరో సెట్ చేసిన ఒక షోరూంలా ఉంది అంది. సాత్విక్కి ఏమీ అర్థం కాక ఏమీ మాట్లాడలేక సైలెంట్గా నిలబడిపోయాడు. అప్పుడే రాఘవరావు గారి నుండి సాత్విక్కి ఫోన్ వచ్చింది. ఆయన ఫోన్ స్పీకర్ ఆన్ చేసి భార్య వినేలా మాట్లాడారు. సాత్విక్ జరిగిన విషయం అంతా చెప్పాడు. రాఘవరావు గారు ఫోన్ పెట్టేసి సుమిత్ర వైపు తిరిగి నెమ్మదిగా ఇలా అన్నాడు. సుమిత్ర, చూసావా, నువ్వేదో గొప్పగా సహాయం అని చెప్పుకుంటున్న పని వాళ్ల మధ్య ఎలాంటి డిస్టర్బెన్స్ తీసుకొచ్చిందో. ఒక్కసారి నువ్వు 30 ఏళ్ల వెనక్కి వెళ్ళు. కొత్తగా పెళ్ళై వచ్చినప్పుడు మా అమ్మ నీ వస్తువుల మీద ఆంక్షలు పెడితే నువ్వెంత కుమిలిపోయావో గుర్తుందా?
ఈ ఇల్లు నాదెప్పుడవుతుంది అని నువ్వు నాతో ఎన్నిసార్లు ఏడ్చావో మర్చిపోయావా? ఇప్పుడు నువ్వు సరిగ్గా మళ్ళీ అదే చేస్తున్నావు. సుమిత్ర ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. మనిషికి ఇల్లు అనేది ఒక ఆస్తి మాత్రమే కాదు, అది వాళ్ళ వ్యక్తిత్వానికి ప్రతిబింబం. నీకు ఇల్లు అంటే క్రమశిక్షణ కావచ్చు, కానీ అన్వితకు ఇల్లు అంటే తన స్వేచ్ఛ. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళింది వాళ్లతో గడపడానికి, వాళ్ళ ప్రేమను పంచుకోవడానికి, అంతే తప్ప అక్కడి వ్యవస్థను మార్చడానికి కాదు. ఆ అబ్బాయి తల్లిదండ్రులైనా అమ్మాయి తల్లిదండ్రులైనా పిల్లల ఇంటికి మనం గౌరవనీయమైన అతిథులం మాత్రమే. అతిథిగా వెళ్ళినప్పుడు అక్కడ మర్యాదలు అందుకోవాలి తప్ప యజమానిలా మారి వాళ్ళ పర్సనల్ స్పేస్ని ఆక్రమించకూడదు. నువ్వు నీ అత్తగారి నుండి కోరుకున్న ఆ స్వేచ్ఛను ఇప్పుడు నీ కోడలికి ఇవ్వాలి సుమిత్ర అన్నాడు. సుమిత్ర కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన సహాయం కోడలికి ఆత్మీయతనివ్వకపోగా ఆమె ఆత్మాభిమానాన్ని గాయపరిచిందని ఆమెకు అర్థమైంది. ఇంకా ఆమె దీన్ని పొడిగించదలుచుకోలేదు. సుమిత్ర వెంటనే అన్వితకు ఫోన్ చేసింది. అమ్మా అన్విత, సారీ తల్లి, నా పద్ధతే కరెక్ట్ అనుకున్నాను, కానీ నీ గూడు నీకు నచ్చినట్టు ఉంటేనే అందమని మర్చిపోయాను. ఇకపై నీ ఇల్లు నీ ఇష్టం. నేను వస్తే మీతో మనసారా నాలో కబుర్లు చెప్పి వస్తాను తప్ప నీ పర్సనల్ స్పేస్లోకి రాను, సరేనా? అంది మనస్ఫూర్తిగా. అటువైపు అన్విత కళ్ళల్లో మెరుపు. తన మనసును అర్థం చేసుకున్న అత్తగారి పెద్దరికం చూసి ఆమెకు గౌరవం రెట్టింపైంది. తల్లిదండ్రులు పిల్లల జీవితంలో నీడలా తోడుండాలి తప్ప వాళ్ళ స్వేచ్ఛను కమ్మేసే మేఘంలా మారకూడదు. అప్పుడే ఏ సంసారమైనా సుఖంగా సాగుతుంది. ఈ కథ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. మరిన్ని ఇలాంటి మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.